బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాను వరద చుట్టుముడుతోంది. వంశధార నది వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగావళి నదికి వరద ప్రవాహం భారీగా పోటెత్తింది. వంశధార నదిలో 80,000 క్యూసెక్ల నీరున్నట్లుగా గుర్తించారు. నాగావళి నదిలో 40,000 క్యూసెక్ల వరద నీరు చేరుతోంది. వరద ఉధృతికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కొత్తూరు, హిరమండలం, అలాగే జలమూరు, నర్సనపేట, పోలాకి, ఆముదాల వలస, ఎల్లన్పేట, సరుబుజ్జిలి ఈ మండలాల్లో పూర్తిగా వేలాది ఎకరాల వరి పంట నీట మునిగినట్లుగా తెలుస్తోంది. వరద కారణంగా పునరావాస కేంద్రాలకు జావాంగ్ గ్రామస్తులు చేరుకున్నారు. వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో 147 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. నదీ పరివాహక మండలాల్లో కంట్రోల్ రూమ్లు సైతం ఏర్పాటు చేసి ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి సర్వీసులను సైతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ముప్పులో ఉన్న వాళ్ళు వెంటనే ఆ కంట్రోల్ రూమ్కి కాల్ చేసినట్లయితే, ఇచ్చినటువంటి నంబర్స్కి కనుక కాల్ చేసినట్లయితే వెంటనే సిబ్బంది వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు వరదలో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. వరద నీటికి మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. అనేక మంది ఇళ్ళు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి మనం స్క్రీన్లో చూస్తున్నాం. విజువల్స్ మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. శ్రీకాకుళం వద్ద ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, ఇళ్ళు, కార్యాలయాలు అన్నీ పూర్తిగా మునిగిపోయాయి. ఎక్కడ చూసినా సరే వరద నీరే కనిపిస్తుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే నది మధ్యలో కొన్ని అక్కడక్కడ ఇళ్ళున్నాయా అన్నట్లు కనిపిస్తుంది. ఆ టెంపుల్ చూస్తున్నాం. ఒక గుడి, బడి, ఇళ్ళు, కార్యాలయాలు ఏవీ కూడా మిగలలేదు. పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయాయి. బయటికి రాలేక చాలామంది నానా అవస్థలు పడ్డారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అదే వరద నీటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొద్దిగా వరద పెరిగితే ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి సమాయత్తమయ్యారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు ప్రజల్ని.